పండుగ చెప్పండి చెప్పండి మా పండుగ. ఎందువల్లంటే దీనికి దేవుడు చిన్న బిడ్డలైన మిమ్మును ఆయన తన యొక్క సందేశానికి మూల బిందువు తెలుసుకున్నాడు అనమాట. థియోఫోరస్ 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 అంటే అర్థం ఏంటంటే థియో అంటే దేవుడు అర్థం. చెప్పండి దేవుడు. ఫోరస్ అంటే ఎత్తుకున్నవాడు. కాబట్టి నువ్వు కయ్యను రామల కాదు ఇప్పుడు కయ్యూరు అంటే నువ్వు హేబేలు సభ్యుడు కదా, నరహంతకుడు. ఇప్పుడు నువ్వు థియోఫోరస్ చెప్పు. థియోఫోరస్ అంటే నా ప్రభువు. చెప్పండి నా ప్రభు నన్ను వెతుకున్నాడు. ఎందువల్లంటే మరి యేసుక్రీస్తు ప్రభు మరి చిన్న బిడ్డలను మరి చూసి దేవుని వాక్య సందేశం ఇచ్చినప్పుడు దేవుని వాక్య సందేశం ఇవ్వాలని కోరుకున్నప్పుడు చిన్న బిడ్డలు ముందుకు వస్తున్నారు, చిన్న బిడ్డలు అల్లరి చేస్తున్నారు. అప్పుడు శిష్యులు వచ్చి మీరు వెళ్ళండి, దూరంగా ఉండండి, మీరు చిన్న బిడ్డలు దూరంగా ఉండాలా అని చెప్పారు. ఈ రోజుల్లో కొంతమంది చెప్తారు వస్తున్నాం అడగకుండా కదా. ఆయన ప్రభువే చెప్పినాడు, చిన్న బిడ్డలను మా ఎద్దుకు రండి, వాళ్ళ ఆడకపోతుంది దేవుని రాజ్యము ఇలాంటి వాడి కదా. దేవుని రాజ్యము అంటే దేవుని రాజ్యం నమూనాకి మిమ్మల్ని దేవుడు ఒక ఉపమాన రీతిగా సాదృశ్యంగా ఎంచుకున్నాడు కదా. అదేవిధంగా మరి ఒక చిన్న బిడ్డని ఎత్తి కౌగులించుకుని మన చేతుల నుంచి ఆశీర్వదించాడు. సరేనా? ఆశీర్వదించి ఆ బిడ్డ ఆయనకి సాంప్రదాయం ఏం చెప్తుందంటే ఆ బిడ్డ పేరు ఏమిటో తెలుసా మీకు? యేసు ఎత్తుకున్నటువంటి బిడ్డ పేరు ఏమిటో తెలుసా? ఇగ్నేషియస్. చెప్పండి ఇగ్నేషియస్. చెప్పండి ఇగ్నేషియస్. విఘ్నేషియస్ కాదు, ఇగ్నేషియస్. జ్ఞానందు వర్ధిల్లి ఆయన చిన్నప్పుడే యెషయా గ్రంథాన్ని విశదీకరించిన పెద్దలతో పాటు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా తయారవ్వాలి, వాక్యం చేత బలపరచబడాలి. దేవుని వాక్యం చదివే అలవాటు మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? మరి దేవుని వాక్యం ఎంతమంది చదువుతారు? చేతుంది చదువుతారా? డూ యూ రీడ్ స్క్రిప్చర్? చదువుతారా? మరి చదివినప్పుడు అర్థసహితంగా చదువుకోవాలా. మరి భోజనం చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారా? ఏమైనా యేసురాము స్వామి కదా, ఆమె యేసురాము స్వామి ఏమంటారా? బాగా చేస్తారు. ప్రభువా ఈ దినాహారం మాకు ఇచ్చినందుకు మాకు ఈ కొరకు సాక్షులు అయ్యేదానికి ఈ యొక్క ఆహారాన్ని ప్రతిష్ఠించి ఆయన ఆశీర్వదించిన ఆయన ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? అదేవిధంగా మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. అదే మీ యొక్క గురువుల కొరకు ప్రార్థన చేయాలి. మీ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే చిన్న బిడ్డల ప్రార్థనలో ప్రభు వింటాడు. అందుకని సరేనా? మీరు ఎలాంటి నిష్కల్మషమైన మనసు ఉంటుంది, నిమ్మడమైన మనసు ఉంటుంది. కుట్రాలకు ఉండవు. మరి నువ్వు పేరు పెట్టుకున్నావు కయ్యూరు అని, కయ్యూరును కుట్రదారుడు కదా, తన తమ్ముడైనటువంటి హేబేలు చెప్పాడు కదా. కాబట్టి మనము ఆ విధంగా ఉండకుండా హేబేలు వల్ల ఉండాలి. సరేనా? నువ్వు కేవలము దాన్ని సాక్షి ఇచ్చేదానికి సందేశం